మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఫస్ట్ 20 ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్సీ, అటామిక్ మాస్ని సులువుగా చాలా ఈజీగా ఎలా రాయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ మనం అటామిక్ మాస్ సింబల్ ఎలా రాయాలో చూద్దాం. తర్వాత వ్యాలెన్సీ సులువుగా ఎలా రాయాలో చూద్దాం. అందులో మొదటగా ముందు మనం ఫస్ట్ 10 ఎలిమెంట్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ 10 ఎలిమెంట్స్ చూసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్. ఈ హైడ్రోజన్లో ఫస్ట్ లెటర్ ఏంటంటే హెచ్. సో సింబల్ అనేది హెచ్గా రాశారు. అయితే మన అందరికీ తెలిసిందే, ఇంగ్లీష్లో ఎప్పుడైనా మనం ఒక లెటర్ స్టార్ట్ చేసేటప్పుడు అది క్యాపిటల్ లెటర్ మాత్రమే రాయాలి. అందుకే సింబల్స్ ఎప్పుడు రాసినా ఫస్ట్ లెటర్ ఎప్పుడైనా సరే క్యాపిటల్ లెటర్ రాయాలి. సో ఇక్కడ హైడ్రోజన్ హెచ్. నెక్స్ట్ హీలియం దగ్గరికి వచ్చేసరికి కూడా హెచ్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఆల్రెడీ హైడ్రోజన్కి హెచ్ ఇచ్చాం కాబట్టి హీలియంకి హెచ్ఈ అని తీసుకుందాం. సో ఇక్కడ హెచ్ క్యాపిటల్ లెటర్, ఈ స్మాల్ లెటర్. నెక్స్ట్ లిథియం దగ్గరికి వచ్చేసరికి ఎల్ఐ, బెరీలియం దగ్గరికి వచ్చేసరికి బిఈ, బోరాన్ దగ్గరికి వచ్చేసరికి బి. ఈ విధంగా మనం ఇంగ్లీష్లో ఉండే ఫస్ట్ లెటర్స్ని మనం సింబల్గా ఇస్తున్నాం. ఒక్కొక్క దగ్గర 2 లెటర్స్ కూడా మనం ఇస్తున్నాం సింబల్స్. అలా ఇచ్చేటప్పుడు మాత్రం సెకండ్ లెటర్ మాత్రం తప్పనిసరిగా స్మాల్ లెటర్ రాయాలి. నెక్స్ట్ కార్బన్ దగ్గరికి వచ్చేసరికి సి, నైట్రోజన్ ఎన్, ఆక్సిజన్ ఓ, ఫ్లోరిన్ ఎఫ్. నెక్స్ట్ నియాన్, మీరు ఇక్కడ చూస్తే నియాన్ ఎన్ఈ. దీస్ ఆర్ ది సింబల్స్. అయితే ఇప్పుడు ఈరోజు యొక్క మన క్లాస్ మెయిన్ ఏమేంటంటే అటామిక్ మాస్ని ఈజీగా రాయడం ఎలా. సో ఈ అటామిక్ మాస్ ఫస్ట్ 20 ఎలిమెంట్స్కి మనం ఇది అప్లై చేస్తాం. ఎందుకంటే మనకి ఎక్కువగా అన్ని రకాల కాంపౌండ్స్లో కనిపించేవి ఏంటంటే ఫస్ట్ 20 ఎలిమెంట్సే కనిపిస్తాయి అన్నమాట. అందుకే ఫస్ట్ 20 ఎలిమెంట్స్ అటామిక్ మాస్ కానీ వాటి యొక్క వ్యాలెన్సీ కానీ రాయడం పిల్లలకు కానీ సులువుగా వస్తే కెమిస్ట్రీలో కాంపౌండ్ ఫార్ములా, కాంపౌండ్ యొక్క అటామిక్ వెయిట్, అలాగే మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనకి వాల్యూమ్ కాన్సెప్ట్ కానీ వాల్యూమ్ మాస్ కాన్సెప్ట్ కానీ ఇవన్నీ కూడా స్టాయికోమెట్రీ అనే కాన్సెప్ట్ వస్తాయి. ఈ స్టాయికోమెట్రీ అనేది వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఎక్కువగా కష్టపడడానికి కారణం ఏంటంటే ఈ వ్యాలెన్సీ తెలియకపోవడం, ఈ వెయిట్ కట్టడం రాకపోవడం అన్నమాట. అందుకు ఈ మెథడ్లో కానీ మీరు నేర్పితే 2వ తరగతి పిల్లలకు కూడా చాలా సులువుగా ఈ మాస్ అయినా వ్యాలెన్సీ అయినా ఈజీగా నేర్చుకుంటారు. సో ఏంటి ఎలా అనేది ఆ సింపుల్ ట్రిక్ మీకు ఇప్పుడు చెప్తున్నాను. సో ఒకటి మీరు అర్థం చేసుకోండి. సో మ్యాక్సిమం మనకి ప్రాబిలిటీ అనేది మనం చూస్తాం. 80% ఇప్పుడు నేను చెప్పినట్టు ఫస్ట్ 20లో వస్తాయి. ఒక 20% రావు. ఆ 20% మన మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఏంటంటే ఈ ట్రిక్, ఆడ్ నెంబర్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఆడ్ నెంబర్స్కి మనం ఏం చేయాలంటే డబల్ చేసి 1 యాడ్ చేయాలి. అంటే అటామిక్ నెంబర్ మనకు ముందు వచ్చి ఉండాలి. ఇందులో ఈవెన్ నెంబర్స్ ఏమున్నాయి? హీలియం, బెరీలియం, కార్బన్, ఆక్సిజన్, నియాన్. ఈవెన్ నెంబర్స్ మనం ఏం చేయాలంటే డబల్ చేస్తే చాలు, అటామిక్ వెయిట్ అనేది మనకు వస్తుంది అన్నమాట. దాన్ని మనం మాస్ అని పిలుస్తాం. ఇప్పుడు హీలియం ఎంత ఉంది? 2 ఉంది. 2ని డబల్ చేయడం అంటే 2 2 జా ఎంత? 4. అంటే హీలియం యొక్క అటామిక్ మాస్ ఎప్పుడు కూడా మనకి ఎంత ఉంటుందంటే 4 ఉంటుందన్నమాట. గుర్తుంచుకోండి, హీలియం అటామిక్ మాస్ ఎంతమ్మా? 4. నెక్స్ట్ ఎవరున్నారు? బెరీలియం. బెరీలియం కూడా ఈవెన్ నెంబరే కదా. సో 4 2 జా ఎంత? 8. కానీ బెరీలియం దగ్గరకు వచ్చేసరికి మనకి 9 అనేది కనిపిస్తుంది. ఇది మీరు మెమరైజ్ చేయాలి బ్రెయిన్లో. నెక్స్ట్ కార్బన్ 6 ఉంది కదా. 6 2 జా ఎంత? 12. ఆక్సిజన్ 8 2 జా ఎంత? 16. నియాన్ 10 2 జా ఎంత? 20. సో ఈ విధంగా ఈవెన్ నెంబర్స్ ఉన్నవి మ్యాక్సిమం 1 2 తప్ప మ్యాక్సిమం మనకి డబల్ చేస్తే సరిపోతుంది. అంటే మీకు ఈ అటామిక్ నెంబర్ కానీ బాగా వస్తే మాస్ అనేది మీరు ఈజీగా రాయొచ్చు. 2 ఉంది కాబట్టి 4, 4 ఉంది 8 రాయాలి, కానీ బెరీలియం ఏమో 9 వస్తుంది. నెక్స్ట్ కార్బన్ 6 కాబట్టి 12, 8, 16, 10, 20. ఇలా ఫస్ట్ 20 వరకు ఉన్న ప్రతి ఈవెన్ నెంబర్ని ఈ విధంగా మీరు రాయొచ్చు. సో ఆడ్ నెంబర్ దగ్గరకు వచ్చేసరికి ఏం చేయాలంటే డబల్ చేసి 1 యాడ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ 9 ఉంది. సో 9 అనేది ఆడ్ నెంబర్. ఓకేనా? ఆడ్ అంటే బేస్ సంఖ్య అనమాట. సో 9 2 జా ఎంత? 18. 18కి ఇప్పుడు మీరు 1 యాడ్ చేయాలి. అంటే ఫ్లోరిన్ దగ్గర మనకు వచ్చేసరికి ఏమొస్తుందంటే మనకి 19 రాయాలి. సో విజిబిలిటీ లేకపోతే ఒకసారి కలర్ చేంజ్ చేస్తున్నాను.
ఫ్లోరిన్ దగ్గరకు వచ్చేసరికి 19. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ 7 ఆడ్ నెంబరే. ఇక్కడ మనకి 15 రాయాలి, ఎందుకంటే 7 2 14 ప్లస్ 1 15. కానీ నైట్రోజన్కి అటామిక్ మాస్ మాత్రం 14 ఉంది. ఇక్కడ మీరు అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 5 బోరాన్. సో 5 అనేది కూడా ఆడ్ నెంబర్. సో 5 2 ఎంత 10. 10 ప్లస్ 1 ఎంత అంటే 11. నెక్స్ట్ 3 లిథియం. సో అది కూడా ఆడ్ నెంబరే కాబట్టి 3 2 6 ప్లస్ 1 7. ఇప్పుడు హైడ్రోజన్ 1. సో దాని యొక్క మాస్ 3 తీసుకుందాం అనుకుంటాం. కానీ హైడ్రోజన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కేవలం హైడ్రోజన్లో మాత్రమే న్యూట్రాన్ అనే ఒక ఫండమెంటల్ పార్టికల్ ఉండదు. న్యూట్రాన్ అంటే మనకి ఎలాగైతే మేలు ఫిమేలు ట్రాన్స్జెండర్ ఉంటారో అలాగే ఆటమ్స్లో కూడా ఎలక్ట్రాను ప్రోటాన్ న్యూట్రాన్ ఉంటాయి. అందులో న్యూట్రాన్ లేని ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే ప్రకృతిలో 118 ఎలిమెంట్స్లో ఓన్లీ ఎక్సెప్ట్ హైడ్రోజన్ మిగతా అన్ని ఎలిమెంట్స్లో కూడా న్యూట్రాన్ ఉంటుంది. సో హైడ్రోజన్లో ఈ న్యూట్రాన్ లేదు కాబట్టి హైడ్రోజన్ ఒక్కదానికి మాత్రము అటామిక్ నెంబరు మాస్ నెంబరు సేమ్. కాబట్టి హైడ్రోజన్ అటామిక్ నెంబర్ అయినా 1 అని చెప్పాలి, మాస్ నెంబర్ అయినా సరే 1 అని చెప్పాలి. ఓకేనా స్టూడెంట్స్? సో అటామిక్ మాస్ ఎలా రాసాను అర్థమైంది కదా. ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు డబల్ చేశాను, ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు డబల్ చేసి 1 యాడ్ చేశారు. అయితే అక్కడ అది ఎక్కడ జరగలేదంటే నైట్రోజన్ దగ్గర జరగలేదు. సో ఒకటి మనం 5 రాసినప్పుడు ఒక్క దగ్గర జరగలేదు, మిగతా అన్ని చోట్ల సేమ్ అలాగే జరుగుతుంది ఫస్ట్ 20 వరకు మాత్రం. ఓకే, ఇది ఒక సింపుల్ ట్రిక్ అనమాట. అంటే ఫస్ట్ 20 వరకు ఎలిమెంట్స్ అటామిక్ వెయిట్ మీకు ఈజీ గుర్తుంది అనుకోండి. అన్ని కాంపౌండ్స్ 90% కాంపౌండ్స్ అని వీటితో ఏర్పడుతుంటాయి కాబట్టి మనం ఈజీగా అటామిక్ వెయిట్ కాల్కులేట్ చేయగలుగుతాం, అంటే మాలిక్యులర్ వెయిట్ కాల్కులేట్ చేయగలుగుతుంటాం. అది మీకు స్టాయికోమీటర్లో కానీ మిగతా దగ్గర కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీకు చూసుకుంటే లిథియం, బోరాన్, నెక్స్ట్ నైట్రోజన్, ఫ్లోరిన్ ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఆడ్ నెంబర్స్కి ఏం చేయాలంటే డబల్ చేసి 1 యాడ్ చేయాలి, ఈవెన్ నెంబర్స్కి డబల్ చేయాలి. సో ఈజీగా ఈ ట్రిక్ ద్వారా మీకు అటామిక్ వెయిట్ ఎలా రాయాలనేది తెలిసింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్యాలెన్సీకి వద్దాం. సో వ్యాలెన్సీ అనేది నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం.